ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 20, 2025 సంవత్సరం మంగళవారం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లి వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అంటే బ్యాక్గ్రౌండ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు టుడే మే 20th, 2025 ట్యూస్డే ఆఫ్టర్నూన్ 12:30. ఎందుకు కులము క్రైస్తవులకి కులం అనేది, మతం అనేది, వర్గం అనేది ఉండకూడదు. దురదృష్టవశాత్తు అదే ఎక్కువ. మన దేశం అవతల పాకిస్తాన్ వాళ్ళు, ఉగ్రవాదులు మనకు భరించరాని భయంకరమైన బద్ధ శత్రువులు. అయితే అంతర్గత శత్రువులు మన భారతదేశంలోనే ఉన్నారు. వాళ్ళు మతోన్మాద మాఫియా వాళ్ళు. అంతకన్నా నీచమైన వాళ్ళు ఎక్కువ కనబడని శత్రువులు. వాళ్ళు ఎవరంటే, దేవుడికి కులం, మతం, వర్గ భేదాలు, గొప్ప తేడాలు లేవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు ఒక విశేషం చెప్పి 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈరోజు 20వ తారీఖు కదా, ఉదయం నుండి ఎడతెగక మంచి వర్షం కురిసింది. దేవుని దయ వల్ల కొద్దిగా వాతావరణం చల్లబడింది. అయితే ఈరోజు విజయవాడ జోజినగర్ ఆర్సీఎం చర్చి, బాలయేసు ఆర్సీఎం చర్చి ఎదురుగా మ్యాథ్యూస్ గారి చర్చిలో 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్, దానికి నేను అటెండ్ అవ్వాల్సి వచ్చింది. కానీ వెళ్ళలేకపోయాం ఎక్కువ వర్షం వల్ల. అదంతా ఒక ఎత్తు అయితే, రెండవది విజయవాడ గాంధీనగర్ జింకానా గ్రౌండ్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో ప్రతి నెల 3వ మంగళవారం రాజమండ్రి నుండి వచ్చే థామస్ గారి దహించు అగ్ని సేవకుల సదస్సు. ఈ వర్షం వల్ల నేను వెళ్ళలేకపోయాను. 2. మూడవ కారణం, వించిపేటలో డేవిడ్ రాజు అనే ఆయన జ్ఞాపకార్థ కూటం ఈరోజు. అయితే ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను. యేసు ప్రభుకి కులం, మతం, భేద గొప్ప తేడా లేదు. అక్కడ ఒక వర్గం వాళ్ళు, మనవాడు ఆయన చేత 2 పాటలు పాడించి, ఈయన చేత వాక్యం చెప్పించి, ఆయన చేత సాక్ష్యం చెప్పి, వాళ్ళ వర్గం వరకే క్రైస్తవులే మళ్ళీ అని వాళ్ళ ఒకటి మా కులాల పేర్లు చెప్పను. అదేవిధంగా మొన్న నేను నివసించే చోట ఏకంగా బయట తీసుకొచ్చి ఇంటి ఎదురుగా పెట్టాడు. ఇది తగుద్దా? ఇలాగ ఏంటి, మేము అటు ఇటు నడవాలి కదా, మంచినీళ్ళు పట్టుకోవాలి కదా అంటే, ఒక వర్గం వాళ్ళు, అంటే ఒక కులం వాళ్ళు అందరూ కట్టుకొని అక్కడి నుండి ఒకళ్ళు ఒక్కడి మీద గోల చేశారు. ఇది నీ స్థలమా, గవర్నమెంట్ స్థలం, ఏదేదో అన్నారు. ఏమంటే, మనం చనిపోతే ఈ బొంది కూడా మన శరీరం, నా శరీరం అంటేనే ఇది కూడా మన వెంట రాదు. అలాంటిది మరి నా సొంత ఇల్లు, నా సొంత బైక్ అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లోనే, సేవకుల్లోనే ఒక దరిద్రపు అలవాటు ఉంది. 2, 3. 2 అంటే పాలు. నేను ఆ కులాల పేరు చెప్తాను. 2 అంటే పాలు, 3 అంటే పెరుగు, 2 అంటే రిక్షా, 3 అంటే సైకిల్, 2 అంటే వార్త, 3 అంటే ఈనాడు. ఇలాగా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఉపోద్ఘాతం ముగిస్తాను. సింపుల్గా చెప్పాలి కాబట్టి
ఈ మత పిచ్చి ఎంత ఘోరం అంటే, ఈ మా కులం పిచ్చి ఎంత భయంకరమైనదంటే, వీళ్ళు పౌలు గారు అన్నారు, వీటన్నిటిని నేను పెంటతో సమానంగా భావిస్తాను, పెంటతో సమానంగా చూశానని పౌలు గారు అన్నాడు. అది మీ అందరికీ తెలుసు, ఏ అధ్యాయం ఏ వచనం. అలాగే ఈ క్రైస్తవులందరూ నేను ఆ కులం ఈ కులం అనేసి చెప్పుకోకూడదు. మనమందరం ఒక్కళ్ళం, మనం దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనుకుంటూ పోవాలి. అలాంటిది వీళ్ళలో వీళ్ళే 2 అక్షరాలు 3 అక్షరాలు అనుకుంటూ వర్గభేదాలు సృష్టించుకుంటూ, అసలు ఆ ఉగ్రవాదుల కంటే చండాలపు వాళ్ళు ఈ కులపిచ్చేవాళ్ళు. అది ఉండకూడదు. ఆయన రక్తం చిందించి వాడు ఆ కులం ఈ కులం అని ఏం చెప్పడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది అని మనం యోహాను సువార్త 3:16 చదువుకుంటాం. కాబట్టి దయచేసి ఈ కులాలు అనేది మానుకుందాం. ఇంకొకసారి చెప్పానో లేదో గుర్తులేదు, ఈరోజు పాస్టర్ డేవిడ్ రాజ్ అని ఆయన జ్ఞాపకార్థ కూటానికే నన్ను పిలిచారు, నేను వెళ్ళలేదు. వర్షం వల్ల కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. రెండవది విజయవాడ మంటౌన్ పాస్టర్స్ ఫెలోషిప్, విజయవాడ జోజీ నగర్ బాలయేసు ఆర్సిఎం చర్చి ఎదురుగా మాథ్యూస్ గారి చర్చిలో, దానికి వెళ్ళా. అదేవిధంగా దహించు అగ్ని సేవకుల సదస్సు థామస్ గారికి, దానికి జింకానా గ్రౌండ్ పక్కన కందుకూరి కళ్యాణ మండపంలో వెళ్ళలేకపోయాను. ఈరోజు విశేషాలు ఇదండి. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, ఫిలిప్పీ 4:19 అది మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం నెరవేరుస్తాడనింది. ఫిలిప్పీ 4:19 చదువుకోండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని యేసు నామములో సమృద్ధిగా దీవింపబడుదురుగాక. అదేవిధంగా ఈ వీడియో చిత్రీకరించిన బిడ్డను శాశ్వత కాలం దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడాలని మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.